మీకు నేను జ్యోతి అనేటటువంటి ఒక ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అంటే ప్రెగ్నెంట్ ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ తర్వాత ఆ నర్సు డెలివరీ చేసేవాళ్ళు ఆమెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసి బాబుని తీశారు. డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు. తర్వాత ఈమె స్పృహలోకి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంది బెడ్ మీద. ఆ నర్సు వైపు చూసి అంది, మేడం బాబు పుట్టినట్టున్నాడు కదా నాకు. అవునమ్మా నీకు బాబు పుట్టాడు, నేను చూడొచ్చా, దగ్గర తీసుకురండి అంది. అన్నప్పుడు ఆ నర్సు ఏం చేసిందంటే బట్టతో ఇలాగా బట్టతో చుట్టేసి ఉన్నాడు బాబు, తీసుకొచ్చి ప్రక్కన పండుకోబెట్టింది. ఆ జ్యోతి అనే సిస్టర్ ప్రక్కన అలా మంచం మీద పండుకోబెట్టినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే చాలా ప్రేమతో ఆ బిడ్డను ఇలాగా తల మీద చేసేలాగా నిమురుతూ ఉంది. నిమురుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డ ఇలాగ పక్కకి తీసింది. తలకు కప్పారు కదా, ఇలా కప్పారు కదా బాబుకి, ఇలా తీసింది. ఇలా తీసినప్పుడు ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అని అంటే ఆ బాబుకి చెవులు లేవు. ఆశ్చర్యంగా నర్సు వైపు చూసింది. ఏంటండి అని అంటే అప్పుడు ఆ నర్సు అంది, అవునమ్మా మీ బాబు చెవులు లేకుండా పుట్టాడు. మరి ఎలాగండి, వినపడదు కదా అని అంటే ఆ నర్సు అంది, వినికుడు లోపం అయితే ఏమి ఉండదు, మంచిగానే వినగలుగుతాడు, అన్నీ వింటాడు, అన్నీ మామూలుగా ఉంటాయి, కానీ బయటికి చెవులు లేవు. లోపట వినపడుతుంది, అంత బాగుంటుంది, లోపలికి ఉంది, కానీ బయటికి మాత్రం మనలాగా ఇలాంటి చెవులు లేవు అనమాట. అయ్యో అనుకుంది తల్లి, ఏం చేయాలో తెలియదు. వినికిడి లోపం అయితే ఉండదని నర్సు చెప్పింది, అంతా బాగానే వింటాడు, అంతా బాగుంది. సరే చివరికి ఆ అబ్బాయికి 5 సంవత్సరాలు వచ్చాయి. స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్కి ఎలా వెళ్తాడు చెప్పండి? తల కప్పుకుని వెళ్తాడాడు? వెళ్ళడు కదా, అందరిలాగా మామూలుగా వెళ్తాడు. అక్కడున్న ఫ్రెండ్స్, అతని స్నేహితులు ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఏమైనా ఎగతాళం చేస్తున్నారంటే వాడి పేరు ఏదో పేరు ఉంటే వాళ్ళు స్కూల్లో కొత్త పేరు పెట్టారు, కర్ణ. అడిగి పెట్టిన పేరు స్కూల్లో పిల్లలు ఒరే కర్ణ అని పిలిచేవారు. అంటే ఏమిటి దాని అర్థం? నీకు చెవులు లేవురా? చాలా నామోసుగా ఫీల్ అయ్యేవాడు. ఇంటికి వచ్చి ఓ రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బాగా ఏడ్చాడు. అమ్మ, అందరూ నన్ను ఎగతళ్ళి చేస్తున్నారే, అపహాస్యం చేస్తున్నారే, నీ చెవులు లేవురా అని అంటున్నారే అని వాడు ఏడుస్తూ వచ్చాడు. ఏడుస్తూ వస్తే అప్పుడు వాళ్ళ అమ్మ అంది, బిడ్డ బాధపడబాకు, నీకు ఎలాగన్నా చేసి చెవులు వచ్చేలాగా చేస్తాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంది. వాళ్ళ నాన్న కూడా ఆ పిల్లవాడికి భరోసా ఇచ్చినాడు. అయితే దాతల కోసం వాళ్ళు ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఏమి దాతలు? చెవులను దానం చేసే దాతలు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి బాగా పరిశోధన మొదలుపెట్టారు. అందరిని అడగడం మొదలుపెట్టారు. ఎవరైనా ఇస్తారండి? చెవులు ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళారు అబ్బాయిని. ఆ డాక్టర్ గారు అన్నారు, బాబు ఆ నాన్నగారితో చెప్పినారు, ఏమండి మీ అబ్బాయికి చెవులు వస్తాయి, మేము ప్లాస్టిక్ సర్జరీ చేసి చెవులను మేము అతికించగలుగుతాము, కానీ చెవులను దానం చేసేవారు కావాలా అని అంటే దానికోసం వీళ్ళు వెతికినారు. దానం చేసే వాళ్ళ కోసం వెతికారు. ఎవరూ దానం చేయడానికి ముందుకు రాలేదు. ఆ అబ్బాయి బాగా కృంగిపోతూ వచ్చినాడు. వాళ్ళ నాన్న ఒకరోజు ఆ పిల్లని ధైర్యపరిచి ఏమన్నాడంటే, బాబు రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాంరా, నీకు ఖచ్చితంగా చెవులు వస్తాయి, ఎందుకంటే ఒక దాత ముందుకు వచ్చారు నీకు చెవులు ఇవ్వడానికి అని అంటే, ఎవరు నాన్న అని అడిగితే, దాత పేరు చెప్పొద్దు అన్నారయ్యా, అది రహస్యమో, చెప్పడానికి వెళ్ళలేదు, నీకు ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని అన్నారు. మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు చాలా పెద్ద డాక్టర్ గారు, ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ గారు, ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేశాక ఆ పిల్లవానికి చెవులు వచ్చాయి. బాగా చదువుకున్నాడు, ఉత్తీర్ణుడయ్యాడు, అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతూ ఉన్నాడు. పెద్దోడైపోయాడు, బాగా యవనస్తుడయ్యాడు. చాలా పెద్దోడైపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం వచ్చింది, జబ్బు పడి చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, బిడ్డ ఈరోజు రహస్యం నీకు బయట చేస్తున్నాను,
చూడు అని చెప్పి వాళ్ళ అమ్మ యొక్క తల వెంట్రుకలను ఇలాగా పక్కకి జరిపాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయి బాక్స్లో పడుకోబెట్టారు. జ్యోతి అనే సిస్టర్ని ఇలా చెవులు రెండు ఇలా చూస్తే ఆవిడికి చెవులు రెండు లేవు, కట్ చేసేస్తున్నాయి. అంటే ఈ పిల్లవానికి చెవులు రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత తల్లే ఆ చెవులను దానం చేస్తూ వచ్చింది. అలాగే నిజమైన ప్రేమ అనేది అది ప్రత్యేకంగా ఉంటుంది. నిజమైన ప్రేమ అది యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమలాగే ఉంటుంది. అదే నిజమైన ప్రేమ. ఆ సహోదరి తన కుమారుని కొరకు తన చెవుల్నే దానం చేయడానికి ముందుకు వస్తూ వచ్చింది. అంటే ఏమిటంటే అక్కడ తన ప్రయోజనాన్ని తను విచారించుకోలేదు. ఆవిడ నేను ఇచ్చేస్తే ఎట్లా అని అనుకోలేదు. తన కుమారుని కొరకు చెవులను కూడా దానం చేయడానికి ముందుకు వచ్చింది. చివరికి కొంతకాలానికి ఆమె మరణించింది. అంటే దీని అర్థము యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాలనే త్యాగం చేశారు ఆయన. అందుకే అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉంటాడు. ప్రేమ లేనివాడు దేవుని రాజ్యానికి కూడా వారు హక్కుదారులు కాకపోవచ్చు.